సో ఇంట్రోలో చెప్పినట్లుగా ఎన్ని సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు? డబుల్ డిజిట్స్. డబుల్ డిజిట్ అంటే 10 లేకపోతే 16 ఆర్ 17? 17 ఉండాలి. ఎందుకంటే కూడా అంటే భారతీయ జనతా పార్టీ ఎవరు పోటీ చేసినప్పుడు కూడా, లేకపోతే ఏ పార్టీ పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళు గెలవాలని పోటీ చేస్తారు తప్ప ఏ పార్టీ అయినా సరే. కానీ రీసెంట్గా 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మీకు 8 సీట్లు వచ్చినాయి, 8 అసెంబ్లీలు వచ్చినాయి. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మీ టార్గెట్ పెద్దది పెట్టుకున్నారు. ఇంత టార్గెట్ సాధ్యమైద్దని పెట్టుకున్నారా, లేకపోతే టార్గెట్ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నారా? టార్గెట్ కాదు, గతంలో వచ్చినటువంటి అనుభవం, దేశంలో ఉన్నటువంటి మార్పు. గత 2018 ఎలక్షన్స్లో కూడా మేము శాసనసభకు పోటీ చేస్తే మాకు ఒక సీట్ వచ్చింది, 6.9% ఎంతో ఓటు వచ్చింది. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు ఆల్మోస్ట్ 15% చేరుకున్నాము, 8 సీట్లు వచ్చాయి. అప్పుడు కూడా 3 నెలల గ్యాప్లోనే, 3-4 నెలల గ్యాప్ ఉంది. ఇప్పుడు కూడా అదే గ్యాప్లో గతంలో 2019కి పోల్చి చూసినట్లయితే ఈసారి తెలంగాణలో నరేంద్ర మోడీ గారి వాతావరణము, బీజేపీ వాతావరణం కొద్దిగా మెరుగైన పరిస్థితి ఉంది. కారణము ఇక్కడ టీఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ కావడము, కొత్త ప్రభుత్వం రావడం, కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఈ 6 నెలలు అయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి కొంత సానుకూలమైనటువంటి వాతావరణం. టీఆర్ఎస్ ఫెయిల్ కావడము, టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో నిర్లిప్త రావడము, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీస్ అమలు చేయకపోవడము, ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఈరోజు ఇప్పటివరకు ఎమ్మెల్యేలు కూడా సరిగ్గా పనిచేయలేని పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఓ దిక్కు నరేంద్ర మోడీ గారి వాతావరణము, ఓటర్స్లో కూడా గతంలో అప్పుడు కూడా 2018లో కూడా కాంగ్రెస్కి వేసిన ఓటర్స్, లేకపోతే టీఆర్ఎస్కి వేసిన ఓటర్సు పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీకి వేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ వాతావరణం చాలా స్పష్టంగా అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో నేను వెళ్తున్నప్పుడు కానీ చూసినప్పుడు ఓపెన్గా చెప్తున్నారు, సార్ మేము లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో వేయలేకపోయాము, ఈసారి వేస్తాము. కొంతమంది అయితే గత అసెంబ్లీ ఎలక్షన్సే చెప్పాడు, మీకు పెద్ద ఓటు మీకేస్తాము, ఢిల్లీ ఓటు మీకేస్తాము, ఇప్పుడు మాత్రం కొద్దిగా మమ్మల్ని క్షమించండి అని కూడా మా సానుభూతి పరులైన కొంతమంది అక్కడక్కడ మరి మాకు ఓపెన్గా బహిరంగంగా ప్రజల ముందు కలిసి చెప్పినటువంటి విషయాలు కూడా మాకు స్పష్టంగా అందరికీ తెలిసే విషయం.